మన అమ్మమ్మల కాలం నాటి ఉప్పిండి చేసుకుందామా? ఈ ఉప్పిండి చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ చూపిస్తున్నట్టు ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోవాలి. ముందు ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, జీడిపప్పు, వేరుశనగ గుళ్ళు వేసుకుని ఒక్కసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక అందులో వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, కరివేపాకు వేసుకుని ఒక్కసారి కలుపుకోవాలండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక గ్లాస్ నూక తీసుకుంటే దానికి 2 వంతులు వేసుకోవాలండి వాటర్. ముందుగా 2 గ్లాసులు వాటర్ వేసుకుని మూత పెట్టుకోవాలి. సాల్ట్ వేసిన క్లిప్ మిస్ అయిపోయిందండి. సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. కాసేపు మరిగిన తర్వాత వాటర్ ఇలా బాయిల్ అవుతాయి. ఇలా బాయిల్ అయ్యే స్టేజ్లో నూక యాడ్ చేసుకోవాలి. నూక యాడ్ చేసుకుని జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలండి. నూక యాడ్ చేసుకునేటప్పుడు హైలోనే ఉండాలి. నూక యాడ్ చేసుకున్నాక సిమ్లో పెట్టుకోవాలి. ఈలోపు మన ఛానల్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అనమ్మా. అది మా పాప వాయిస్ అండి. 1 ఇయర్. సబ్స్క్రైబ్ చేయమని చెప్తుంది అందరికీ. మూత ఓపెన్ చేసుకుని ఒక్కసారి మళ్ళీ మధ్యలో కలుపుకోవాలండి. బాగా పైకి కిందకి కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టుకుని ఇంకో 5 మినిట్స్ ఉడకనివ్వాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన ఉప్పిండి రెడీ అయిపోతుంది. ప్లేట్లోకి తీసుకుని మనకి ఇష్టమైన వాళ్ళకి సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎంత ఇష్టంగా తీసుకుంటున్నారో. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.